హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గ్రీన్ పీస్ మసాలా అండి. ధాబా స్టైల్‌లో చాలా సింపుల్‌గా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కడాయి తీసుకొని వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆ తర్వాత 2 చిన్న పీసులు చెక్క, ఒక యాలక్కాయి, ఆ తర్వాత 4 లవంగాయలు వేసుకుందాము. అది ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత ఒక ఇంచ్ పీస్ వచ్చేసేసి అల్లం తీసుకున్నామండి. ఒక 10 దగ్గర చిన్న ఉల్లిపాయ రెబ్బలు తీసుకున్నాము, వెల్లుల్లి రెబ్బలు. ఇవి కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకుందామండి. చూడండి ఉల్లిపాయలు వచ్చేసి ట్రాన్స్పరెంట్‌గా అయిపోయినాయి మనకి. ఒక 3 మినిట్స్‌లోనే ఇలా అయిపోతుందనమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే తొందరగా మంచిగా మగ్గిపోతాయి. ఆ తర్వాత టొమాటోస్ వచ్చి 2 పెద్ద టొమాటోస్ అండి కట్ చేసుకొని వేసుకున్నాము. మీకు ఎంత గ్రేవీ కావాలో మీరు తీసుకునే పచ్చి బఠానీల క్వాంటిటీని బట్టి మీరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా. ఇప్పుడు నేను చేసిన ఈ కూర వచ్చేసి 4 నుంచి 5 సరిపోతుందండి ఇంట్లో. టొమాటోలన్నీ మంచిగా మగ్గిపోవాలి మనకి. చూడండి ఆల్మోస్ట్ మనకి టొమాటోస్ మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి నేను రెడ్ చిల్లీ పౌడర్ ప్లెయిన్ గొడ్డు కారం ఉంటుంది కదా, మసాలాలు ఏమి వేయకుండా అది వేసానండి 2 టేబుల్ స్పూన్లు. ఇది చిన్న స్పూన్ అవటం వల్ల మీకు ముళ్ళలాగా అనిపిస్తుంది. కానీ పెద్ద టేబుల్ స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్లే వస్తుందండి. ఎక్కువ వేసుకోవద్దు, పిల్లలు కారం తినలేరు. మీరు ఇక్కడ కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. ఒక 10 దగ్గర వేసుకోండి. కారాన్ని స్కిప్ చేయొచ్చు. కానీ ఈసారి నేను కారం వేసి చూద్దామని కారంతో ట్రై చేశానండి. ఇవి వచ్చేసి మెలన్స్ సీడ్స్ అండి. పుచ్చగింజలు వస్తాయి కదా అవి. 3 టేబుల్ స్పూన్, చిన్న స్పూన్ అండి, టీ స్పూన్ అంతా ఇది. పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ వస్తుందండి. ఇంకా దీంట్లో మనం జీడిపప్పు కానీ, గసగసాలు కానీ, నువ్వులు కానీ ఏం వేయలేదు. దీంతోనే మనకి చాలా మంచి గ్రేవీ అయితే వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొంచెం సేపు ఆరపెట్టుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం పేస్ట్ లాగా రెడీ చేసుకుందామండి. మెత్తగా మనం ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుని తెచ్చుకుందాము. చూడండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. కడాయి తీసుకున్నామండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకోండి, ఒక్క పించ్ అంటే పించ్ చాలు. పచ్చిబఠానీలు చూడండి 2 కప్పులు తీసుకున్నాను ఈ కప్తో నేను. ఇవి ఆయిల్‌లో జస్ట్ మనం ఒక 1 మినిట్‌కి ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రెష్ పచ్చి బఠానీలు అవటం వల్ల మనకి ఊరికనే మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఈ పేస్ట్‌ని గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసేద్దామండి పచ్చి బఠానీలతో. లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 మినిట్స్‌కి మనం కుక్ చేసుకుందామండి. అన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము.
రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇది ఎగ్జాక్ట్‌గా మీకు డాబా స్టైల్‌లో అలానే ఉంటుందనమాట. కానీ దీంట్లో వచ్చేసి మనం మెలన్ సీడ్స్ వేసామండి. జీడిపప్పు అవి వేయకుండాను. రోటీ, చపాతీ, పూరి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. మిక్సీ జార్‌లోని తొలిపేసేసి నేను ఆ వాటర్ అయితే యాడ్ చేశాననమాట. మనకి గ్రేవీ దగ్గర పడింది చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ దగ్గర. మనకి రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చేసి ధాబా స్టైల్‌లో కానీ ఈ గ్రేవీ కావాలంటే జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకుందామండి. వాళ్ళ సీక్రెట్ ఇదేను. ఇలా చేశారంటే మనకి ఎగ్జాక్ట్‌గా టేస్ట్ అలానే ఉంటుందనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది మన కర్రీ అయితే. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర ఏసుకున్నామంటే చూడండి ఆయిల్ అంతా పైకొచ్చేస్తుందనమాట. ఇది ఇడ్లీ, దోసల్లో కూడా బావుంటుందండి. చపాతీ, పూరి అన్నిట్లోకి టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందనేది నాకైతే కామెంట్ పెట్టేయండి. అలానే ఫస్ట్ టైం గనక చూసాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.